ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకోవచ్చా? ఏ నెల నుంచి తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లల్లో కాంప్లెక్షన్ కలర్ బాగా వస్తుందా అని అడుగుతూ ఉంటారు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంకుమ పువ్వు డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. అయితే అది ఒక మోడరేట్ అమౌంట్లో మాత్రమే తీసుకోవాలి. 4th మంత్ నుంచి డైలీ ఒక పించ్ ఆఫ్ అంటే ఒక 5 to 6 strands కానీ మిల్క్లో వేసుకొని తీసుకోవడం వల్ల ఆ ప్రాపర్టీస్ ఆఫ్ సేఫ్రన్ని మొత్తం కూడా మనం పొందగలిగిన వాళ్ళం అవుతాము. అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీస్లో కాంప్లెక్షన్ బాగా వస్తుంది అనేది మాత్రం అపోహ. ఎందుకంటే కలర్ ఆఫ్ ద బేబీ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై ద సేఫ్రన్, బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల బేబీ కలర్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ బేబీస్ పుట్టంగానే కూడా చాలా వరకు రెడ్ టు బ్లూయిష్ పర్పుల్ హ్యూలో ఉంటారు. అండ్ 6 months తీసుకుంటుంది వాళ్ళకి ప్రాపర్గా కలర్ డెవలప్ అయ్యి స్కిన్ టోన్ వచ్చేదానికి. అలాగని ఆ కలర్తో కాకుండా మళ్ళీ 6 to 2 years వరకు కూడా కలర్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళలో. బాడీలో మెలనోసైట్స్ అనేటివి మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెలనిన్ హార్మోనే బేబీ యొక్క కాంప్లెక్షన్ని డిసైడ్ చేస్తుంది. మరి కుంకుమ పువ్వుని ఎందుకు తీసుకోవాలి అంటే, కుంకుమ పువ్వులో ఉండేటువంటి డైజెస్టివ్ ప్రాపర్టీస్ అది బాగా డైజెషన్లో హెల్ప్ చేస్తుంది అండ్ బ్లోటింగ్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చేటువంటి క్రాంప్స్, మజిల్ క్రాంప్స్ని కూడా బాగా తగ్గించేసి రిలాక్సేషన్ ఇస్తుంది. మిల్క్లో కలిపి తీసుకుంటారు కాబట్టి మీకు కాల్షియం ఇంటేక్ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేయటం వల్ల బ్రెయిన్కి సెరోటిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసేసి ఇది ప్రెగ్నెంట్ పేషెంట్స్లో వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంటుంది. అలాగే బెస్ట్ యూస్ ఏంటంటే ఇది నిద్రని ప్రమోట్ చేస్తుంది, స్లీప్ ఇండ్యూసర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది కాబట్టి స్కిన్ని డార్క్నెస్ కొంచెంగా తగ్గి పింపుల్స్ క్యూర్ అవుతూ ఉంటుంది. అలాగే స్కిన్ అలర్జీస్ అనేటివి కూడా తగ్గుతూ ఉంటుంది. సో బేబీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అనే దానికంటే కూడా సాఫ్రాన్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతుంది. దీనికోసం డైలీ 4 to 5 strands గోరువెచ్చని పాలలో వేసుకొని ఒక 15 to 20 minutes దాన్ని అలాగే వదిలేసి తర్వాత ఆ పాలు కన్జ్యూమ్ చేయటం వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ని పొందొచ్చు.